వాళ్ళు మనకు డబ్బులు ఇస్తారంటావా? నేను ఒకసారి అడుగుతా, మిస్ చేస్తారు లేకపోతే లేదు కదా. పదా ఎవరబ్బా డోర్ కొట్టేది? ఏమోదినా బాగున్నావా? బాగున్నాంలే, రండి లోపలికి. వీళ్ళకి అసలు పని బాట లేదు, ఏదో అవసరం కోసం మా ఇంటికి వచ్చి ఉంటారు. వదినా అన్న ఎక్కడికి వెళ్ళాడు? మీ అన్నయ్య ఎక్కడికి వెళ్తే ముందు మీరు వచ్చిన పని ఏందో చెప్పండి. వదినా ఒక 3 లక్షలు ఉంటే ఇస్తావా? ఏంటి 3 లక్షల? అయినా అంత డబ్బు మీకెందుకు? వదినా బిజినెస్ పెట్టాలనుకుంటున్నాం, అది కాక అమ్మకు ఒంట్లో బాలేదు, అందుకే డబ్బులు అడుగుతున్నాం వదినా. ఏంటి బిజినెస్? ఎప్పుడైనా మీ మొక్కలు అద్దంలో చూసుకున్నారా? ఆయన ఇప్పుడు బిజినెస్ పెట్టి ఎవరిని తిరగాలని? వదిన అమ్మకు కూడా బాగలేదు వదిన, కొంచెం అర్థం చేసుకో వదిన. వదినా మా పరిస్థితి ఏం బాలేదు వదినా, ఇంట్లో చూస్తే ఒక్క పైసా లేదు వదినా, ఇంక మిమ్మల్ని అడగ ఇంకెవరిని అడగలేదు వదినా. ఇది మీ నాన్న మీ అన్న సంపాదించిన ఆస్తి కాదు, ఇది నా కట్నంతో వచ్చిన ఆస్తిరా. వదినా ఇంకా మా చెల్లి కూడా పెళ్లి చేయలేదు, నేను సెటిల్ అవ్వాలి, ఏదో బిజినెస్ పెట్టుకుంటే ఒక రూపాయి వస్తుందని అడుగుతున్నా వదినా, ప్లీజ్ వదినా అర్థం చేసుకోండి వదినా. వదిన కావాలంటే వడ్డీతో సహా ఇచ్చేస్తాం వదిన, ప్లీజ్ వదిన అర్థం చేసుకో. రే ముందు ఇక్కడ నుంచి లేచి వెళ్ళిపోండి రా. ఏంటో వదినా అలా అంటున్నారు, ప్లీజ్ వదినా అర్థం చేసుకోండి వదినా. రే మీరు ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళకపోతే నేను మెడబెట్టి బయటికి గంటాల్సి వస్తుంది మిమ్మల్ని. రా అన్నయ్య ఎక్కడి నుంచి వెళ్ళిపోదాం. వెళ్ళిపోండి, ఇప్పుడు ఎవరికైనా వస్తాం, మీ లాంటి అసలు వెళ్ళకూడదు. మామా ఒక చిన్న బిజినెస్ పెట్టాలనుకుంటున్నాం, డబ్బులుంటే మామా. రే మిమ్మకు బాగాలేదని మన హాస్పిటల్ 1 లక్ష రూపాయలు కట్టినా, ఇప్పుడు మళ్ళీ డబ్బులు కావాలని వస్తారా మీరు? మాకేనా డబ్బులు చెట్లకు వస్తున్నాయా మీకు ఇవ్వడానికి? పోండి పోండి. ఏంటన్నయ్య వీళ్ళకి కొంచెం కూడా కనికరం అనేది లేదా? మనం ఒక చిన్న బిజినెస్ పెట్టుకోవాలనే కదా అన్నయ్య అడుగుతున్నాము. ఇందు నాకు ఈరోజు అర్థమవుతుంది మన బంధువులు ఎలాంటి వాళ్ళు, పద ఏమైనా పని చూసుకుందాం. ఆంటీ మీ ఇంట్లో ఏమన్నా పని ఉంటే ఇస్తారా? పని మాకే లేదమ్మా, నీకు ఆడిచ్చేమో పని. అన్న ఏమైనా పని ఉంటే ఇస్తారా? చేస్తాను. నా దగ్గర పని లేదు ఏం లేదు, పోరా బాబు. అక్క మీ ఇంట్లో పని ఏమన్నా ఉంటే ఇస్తావా? పని లేదు ఏం లేదు పొమ్మ, మీలాంటి వాళ్ళని చాలా మందిని చూసినాం. ఏంటి పని ఎవరు అడిగినా ఒకరు కూడా ఇవ్వట్లేదు, ఏం చేద్దాం? నువ్వేం బాధపడద్దులే అన్నయ్య, మనం ఎవరికి ఏ హాని చేయలేదు, మనకి దేవుడు ఏదో ఒక దారి చూపిస్తాడులే అన్నయ్య, నువ్వేం బాధపడొద్దులే అన్నయ్య. ఎవరబ్బా వచ్చింది? ఎవరన్నా మీరు? నేను బ్యాంక్ ఆఫీసర్ గానీ ఇందు అంటే మీరేనా? సార్ నేనే సార్, ఏమైంది? అమ్మ మీ నాన్న పేరు కృష్ణారెడ్డి కదా? కృష్ణారెడ్డి మా నాన్నే సార్, ఏమైంది? అమ్మా మీ నాన్న నీ పేరు మీద 7 లక్షలు ఇన్సూరెన్స్ కట్టాడమ్మా, ఇదిగో ఇక్కడ సైన్ పెట్టండి. ఏంటి ఇది, ఎవరు అతను? అన్నయ్య నా పేరు మీద నాన్న ఇన్సూరెన్స్ కట్టాడంట అన్నయ్య. అవునా? అమ్మా ఇక్కడ సైన్ పెట్టండి, 10 రోజుల తర్వాత మీ అకౌంట్ లో డబ్బులు పడతాయి. రే అన్నయ్య నాన్న మన కోసం 7 లక్షలు ఇన్సూరెన్స్ కట్టాడంట్రా. ఇందు నాన్న దేవుల్లో వచ్చి మనల్ని ఆదుకున్నాడు, మనకు సక్సెస్ అయ్యేందుకు చూపించాలి అందరికి, సరేనా? సరే అన్నయ్య మనం అనుకునింది చేద్దాం. మీ ఇందు మన సూపర్ మార్కెట్ ఎలా ఉంది? చాలా బాగుందిరా అన్నయ్య, మన కాళ్ళు ఇప్పుడు నెరవేరిందిరా. సరే గానీ ఇప్పుడు వెళ్దామా మన వదినల ఇంటికి? రే అన్నయ్య మళ్ళీ వదిలింట్లోకి రానిస్తుందంటావా? మే ఇందు ఒక కష్టపడి బాగుపడుతుంటే చూసి ఓర్చుకోలేరు, అందుకోసమైనా మనం వెళ్ళాలి అక్కడికి, సరేనా? పదా. సరే పదన్నయ్య వెళ్ళేసొద్దాం. ఏంటి ఇలా వచ్చారు? రెండు లోపలికి. అవును వదినా, అన్న ఎక్కడ కాని రావట్లేదు? ఆఫీస్ పని మీద ఢిల్లీకి వెళ్ళాడు ఆనంద్. సరే కూర్చోండి. ఏంటి ఆనంద్ ఏదో సూపర్ మార్కెట్ ఓపెన్ చేయాలంటున్నారంట, నిజమేనా? అవును వదినా, ఈ రోజు సూపర్ మార్కెట్ ఓపెన్ చేస్తున్నాం. అవునా? సరే కానీ మీరేమైనా తిన్నారా? వదిలే వదినా, తిన్నాం గానే. ఏం తిని ఉంటారులే, సర్లే ఉండ నేను వెళ్ళి తీసుకొని వస్తా. తిందరు వీళ్ళేంటి సూపర్ మార్కెట్ పెట్టాలంటున్నారు, ఇలా ఎదిగిపోతే నాకన్నా రిచ్ అయిపోతారే. వదినా ఒకసారి ఇలా రండి. ఏంటి ఆనంద్? అబ్బా ఏం నటిస్తున్నావు వదినా, మా దగ్గర డబ్బులు లేనప్పుడేమో ఏం మర్యాదలు చేసావు వదినా, ఇప్పుడు మేము సక్సెస్ అవ్వగానే ఏం మర్యాదలు చేస్తున్నావు వదినా, నీకు ఆస్కార్ అవార్డే ఇచ్చేయచ్చు. అన్నయ్య నువ్వు చెప్పింది నిజమే, ఈ బంధువులందరూ డబ్బుంటేనే మర్యాద ఇచ్చేది. వదినా నువ్వైతే అసలు మా షాప్ కి రావద్దు, అన్నీ ఒకటే రమ్మను, సరేనా? మన దగ్గర డబ్బులు లేకపోతే మనల్ని చీప్ గా చూస్తారని ఈ రోజే అర్థమైంది అన్నయ్య. ఇలాంటి వాళ్ళతో మాట్లాడి వేస్ట్ అన్నయ్య, రా పోదాం.